హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఈరోజు వచ్చేసి మనము ప్రధానంగా బర్నింగ్ టాపిక్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో టైటిల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్స్లో ఉన్నటువంటి తాలిబాన్స్ ఎవరు, వాళ్ళు ఎలా ఉద్భవించారు, వారి చరిత్ర ఏమిటి, దాని తర్వాత నూతన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం యొక్క గుర్తింపు గురించి ఇటీవల చర్చ అనేది జరుగుతుంది. అంటే ఆ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా, సో గుర్తిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈవెన్ భారత్తో సహా చాలా దేశాలు దాని గురించి ఆలోచిస్తున్నాయి. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్స్ ప్రభుత్వం వల్ల ఏ దేశానికి ఉపయోగము, ఎవరికి లాభము, ఎవరికి నష్టము, ఉంటే ఏ విధమైనటువంటి లాభము, వస్తే ఎటువంటి నష్టము, దీని తర్వాత వచ్చేసి విదేశీ వాణిజ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. సో ఇది దాని తర్వాత రీసెంట్గా మనము ఖతార్ రాజధాని దోహాలో భారత రాయబారి కార్యాలయంలో తాలిబాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి తాలిబాన్స్ గురించి. అసలు తాలిబాన్స్ ఎలా వచ్చారు, మెయిన్ చరిత్ర కానీ మనం చూస్తే, సో 1978 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. సో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద చాలా తిరుగుబాటు రావడం జరిగింది. లైక్ ఇక్కడైతే మనకి స్టూడెంట్స్ ఏ విధంగా అయితే రాస్తా రోకోలు, ధర్నాలు లైక్ అలా చేస్తుంటారో, అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇస్లాం మిలిషియా గ్రూపులు వీళ్ళు దీన్ని తీవ్రంగా ఎదుర్కోవడం జరిగింది. తదుపరి వాళ్ళని ముజాహిద్దీన్ అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ ముజాహిద్దీన్లకి అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి నిత్యం కూడా పోరు అనేది సాగుతూ ఉండేది. సో మీన్వైల్ ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే, సాధారణంగానే జరుగుతుంది ఇలాంటిది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది కమ్యూనిస్టు ప్రభుత్వము. సో స్వతహాగా కమ్యూనిస్టులకి ఫేవర్గా ఉన్నటువంటి పెద్ద కంట్రీ ఏదైనా ఉందా అంటే అప్పట్లో ఒకటి ఉంది, సోవియట్ యూనియన్. సో ఆ సోవియట్ యూనియన్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. సో సోవియట్ యూనియన్స్ వాళ్ళకి సంబంధించిన ఆర్మీ ఏదైతే ఉందో అది దాదాపుగా 30,000 సైనికులని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి సపోర్ట్గా పంపిస్తూ యుద్ధ ట్యాంకులు కావచ్చు, లేదంటే విమానాలు కావచ్చు, కంప్లీట్ సపోర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి సోవియట్ యూనియన్ ద్వారా అందించడం జరిగింది. దీని తర్వాత ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మీద అండ్ ఆ ఏరియా మీద కొంత పట్టు సాధించాలని చెప్పి కోరుకుంటున్నటువంటి అమెరికాకి సోవియట్ యూనియన్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం అనేది బొత్తిగా నచ్చలేదు. సో అందుకని చెప్పేసి ఆనాటి అమెరికా రాష్ట్రపతి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జిమ్మీ కార్టర్ ఒక ఆపరేషన్ని చేస్తే బాగుంటుందని చెప్పి తన జాతీయ సలహాదారుల టీంతో కలిసి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు దీనికోసం ఒక ఆపరేషన్ పేరు పెట్టారు. దాని పేరే ఆపరేషన్ సైక్లోన్. సో ఈ సైక్లోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ప్రభుత్వాన్ని సోవియట్ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముజాహిద్దీన్లకి అధికారం కల్పించే విధంగా ఆపరేషన్ సైక్లోన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అమెరికాలో ముజాహిద్దీన్లని ఏమని పిలుస్తారు అంటే జంగ్ ఏ ఆజాదీ కా సిపాయి, జంగ్ ఏ ఆజాదీ కా సిపాయి అంటే అర్థం ఏంటంటే స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పి మీనింగ్ వస్తుంది. అంటే అమెరికాలో ఆనాటి కాలంలో ముజాహిద్దీన్లకి స్వతంత్ర సమరయోధులుగా వాళ్ళు పిలుస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి వీళ్ళు అమెరికా వాళ్ళు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వలేదు. ఎట్లయితే సోవియట్ యూనియన్ అనేది డైరెక్ట్గా విత్ సపోర్ట్ ఇవ్వడం జరిగిందో, బట్ అమెరికా మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాల, అంటే ఉనికి అనేది నేరుగా చూపకుండా సమ్ అదర్ వేస్ ద్వారా చూపిస్తూ వచ్చేది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆఫ్ఘనిస్తాన్స్లో ఉన్నటువంటి ఈ ముజాహిద్దీన్లకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది సౌదీ అరేబియా. దాని తర్వాత సౌదీ అరేబియా అయితే వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఆయుధ సామాగ్రి పరంగా కావచ్చు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చేది. దాని తర్వాత ఈజిప్ట్ కూడా బాగా సపోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అమెరికా త్రూ వీళ్ళ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒక పక్క సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి సైనికులు, ముజాహిద్దీన్లు ఇద్దరు కూడా హోరాహోరీగా వాళ్ళు పోరాటాలు చేసుకుంటున్న సమయంలో వార్ ఫేస్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఎలా అంటే అమెరికాకి నూతన అధ్యక్షుడు వచ్చారు.
అతని పేరే రొనాల్డ్ రీగన్. ఎప్పుడైతే రొనాల్డ్ రీగన్ గారి ఎంట్రీ అనేది రావడం జరిగిందో కంప్లీట్గా వార్ ఫేస్ మారిపోయింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా యొక్క ఉనికి అనేది ప్రత్యక్షంగా కనపడడం జరిగింది. ఇంతకుముందు ఎవరి ద్వారానో ఇస్తుండేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రము నేరుగా వీళ్ళనే వెళ్ళి హెల్ప్ చేస్తూ వచ్చేవాళ్ళు. అంతేకాకుండా అప్పుడు ఒక లాబీ బ్యాచ్ అనేది రావడం జరిగింది. లాబీ బ్యాచ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాలనేది కోరుకుంటూ వేరే ఒకరిని ప్రేరేపిస్తుంటారు, వాళ్ళనే లాబీ బ్యాచ్ అని చెప్పి పిలుస్తుంటారు. సో ఆ లాబీ బ్యాచ్ ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముజాహిద్దీన్లకి కేవలం ఆయుధ సామాగ్రి ఇస్తే సరిపోదు, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అండ్ ఆల్సో పవర్ సోర్సెస్ పరంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు లాబీ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే తడువుగా అమెరికాలో చాలా చేంజెస్ జరిగాయి. ఏంటంటే 1984లో యుఎస్ కాంగ్రెస్లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక తీర్మానమే చేయబడింది. డైరెక్ట్గా యుఎస్ యొక్క కాంగ్రెస్ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముజాహిద్దీన్లకి మోర్ సపోర్ట్ ఇవ్వాలి, అండ్ నాట్ అబౌట్ ఓన్లీ ద ఆయుధాలే కాదు, కంప్లీట్గా లైక్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, అండ్ పవర్కి సంబంధించి పొరుగు దేశాల మధ్య సహకారం అందించాలని చెప్పి కూడా తీర్మానం ద్వారా వాళ్ళు నేరుగా చేయడం జరిగింది. దీని తర్వాత 1986 స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో రొనాల్డ్ రీగన్ గారు మాట్లాడుతూ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. జంగే ఆజాదీ కా సిపాయిలారా మీరు ఒంటరి కాదు, జంగే ఆజాదీ కా సిపాయిలారా మీరు ఒంటరి కాదు, అమెరికా మీకు తోడుంది, మీకు మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి డైరెక్ట్గా 1986లో జరిగినటువంటి స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి బహిరంగంగా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఏదైనా ఉందా అంటే 1986లో ఈ రొనాల్డ్ రీగన్ గారి ఓవల్ ఆఫీస్లో నేరుగా ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడి భవనం లోపల ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం అనేది ఏర్పాటు చేయడం బట్టి వాళ్ళకి అమెరికా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందనేది ఈ సమావేశం ద్వారా మనకు తెలుస్తుంది. సో వన్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారంటే వార్ ఫేస్ ఏ విధంగా ఇందాక చేంజ్ అయిందని చెప్పాను, ఇక్కడ మీకు సాక్ష్యాలు తెలుస్తాయి. అదేంటంటే ఆయన యొక్క ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయనేది పక్కన పెడితే ఆయన నిర్ణయాలు, రొనాల్డ్ రీగన్ గారి నిర్ణయాలు అనేటివి సంచలనాత్మకంగా మరియు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే స్టింగర్ మిసైల్స్ని ముజాహిద్దీన్లకి ఇవ్వడం జరిగింది. ఈ స్టింగర్ మిసైల్స్ ఏం చేసేవంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ముజాహిద్దీన్లు ఈ స్టింగర్ మిసైల్స్ ద్వారా అటుగా వస్తున్నటువంటి సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ని కూల్చేసేవారు. సో ఆ విధంగా స్టింగర్ మిసైల్స్ యొక్క పనితనం చూసి యావత్ ప్రపంచము, ముఖ్యంగా ముజాహిద్దీన్లు అయితే మాత్రము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే వారిది పై చేయి అయిందనమాట. సో ఓవరాల్గా మీకు ఫస్ట్ నుంచి కానీ గమనించి చూస్తుంటే ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత ముజాహిద్దీన్లుగా పిలువబడేటువంటి వీళ్ళిద్దరికీ జరుగుతుంది గొడవ. సో మధ్యలో నలిగిపోతుండేది ఎవరు? సోవియట్ యూనియన్స్ నలిగిపోతున్నారు. సో వాళ్ళొక ఆలోచన కలిగింది, ఎక్కువగా నష్టపోతుంది మనమే, వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో మనకెందుకు అని చెప్పి వీళ్ళు ఆలోచించడం జరిగింది. సో మెల్లమెల్లగా వాళ్ళ యొక్క ఆర్మీని కావచ్చు, సపోర్ట్ని కావచ్చు తగ్గించుకుంటూ రావడం జరిగింది. సో 90వ దశకం నాటికి వాళ్ళు కంప్లీట్గా బయటికి రావడం జరిగింది. సో అప్పటికి ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ వెనక్కి వెళ్ళిపోయిందో అమెరికా వచ్చేసి అనుకునింది ఇంకా మనకి ఎవరు కూడా ప్రపంచ పటంలో ఎవరు కూడా మనకి అడ్డు లేరు, సో మనకి సవాలు విసిరే వాళ్ళే లేరని చెప్పి అనుకునింది. ఎప్పుడైతే చైనా సవాలు విసిరే వరకు అమెరికాకు ఎదురు లేకుండా పోయింది 1990వ దశకం వరకు. సో 1996లో ఆఫ్ఘనిస్తాన్ మీద కంప్లీట్గా పట్టు సాధించడం జరిగింది ఈ ముజాహిద్దీన్లు. సో కంప్లీట్గా 1996లో వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించడము ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా 1996లో జరిగింది. సో ఫైనల్లీ 1996లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క పాలన అనేది రావడం జరిగింది. సో తాలిబాన్లు 1996లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఆచరించినటువంటి ఏదైతే విధానాలు కానీ లేదంటే పద్ధతులు కానీ ఉన్నాయో అది యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు అప్రజాస్వామ్యంగా, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మరియు ముఖ్యంగా షరియత్ చట్టాలని అమలు చేశారు. షరియత్ చట్టాలంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి చట్టాలకు అనుగుణంగా పాలన చేయడం. ఆ పాలనలో భాగంగా
స్త్రీలకు కావచ్చు లేదా బాలికలకు కావచ్చు చదువు లేకపోవడము, ఉద్యోగాలు చేయకుండా ఉండడం లాంటి రూల్స్ పెట్టడం వల్ల, అంతేకాకుండా యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. బట్ ఓవరాల్గా అంత ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా దాని గురించి పెద్దగా మాట్లాడాల. కారణం ఏంటంటే వీళ్ళకి అమెరికా అండదండలు ఉండబట్టి. సో ఫైనల్గా ఏమైందంటే వన్ డే 2001 సెప్టెంబర్ 9/11 అమెరికా మీద ఉగ్రదాడి అనేది జరిగింది. న్యూయార్క్లో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడం జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో అమెరికాకి ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఈ దాడి జరిపింది అల్-ఖైదా ముఠా. సో వాళ్ళ లీడర్ అయినటువంటి లాడెన్ని పట్టుకోవాలి. సో లాడెన్ ఎక్కడున్నాడని చెప్పి చూసినప్పుడు లాడెన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. సో లాడెన్ని మాకు అప్పగించండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళని ఆదేశించింది. సో అమెరికాని వాళ్ళు కాదన్నారు. లాడెన్ని అప్పగించడానికి కుదరదని చెప్పడం వల్ల అమెరికా డిసైడ్ చేసుకునింది, ఇప్పుడు దాకా మనం సపోర్ట్ చేస్తే వీళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారా అని చెప్పి అమెరికా ఒక ఆపరేషన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత తదుపరి అందరికీ కూడా తెలుసు, లాడెన్ మరణించడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, ప్రజాస్వామ్యబద్ధంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, 2001లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఎన్నికయింది. సో 2001కి కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పేరట భారతదేశము మరియు ఇతర సభ్య దేశాలు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇటీవల మళ్ళా తాలిబాన్లు వచ్చారు. సో మళ్ళా తాలిబాన్లు వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది చాలామందికి ఉన్న డౌట్. ఎందుకంటే 2001 నుంచి ఇప్పటిదాకా స్థిరమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఉంది కదా, మరి వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి అందరికీ వస్తున్న డౌట్. సో దానికి ముందు 2019లో యుఎస్ఏ ఒక ప్రకటన చేసింది, మేము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ట్రూప్స్తో ఉన్నాము. సో ఇప్పటికీ అక్కడ సుస్థిరత అనేది వచ్చింది. సో మేము మా యొక్క సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్తామని చెప్పి 2019లో ఒక ప్రకటన రావడం జరిగింది. దాని తర్వాత జో బైడెన్ వచ్చారు. జో బైడెన్ వచ్చాక 2020 ఏప్రిల్లో అతను ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 11వ తేదీ లోపల మా యొక్క సైన్యం ఏదైతే ఉందో అది మేము వెనక్కి తీసుకొస్తాము, ఆఫ్ఘనిస్తాన్లో ఏమాత్రం కూడా అమెరికా బలగాలనేవి ఉండవు అని చెప్పి ఆయన ఏప్రిల్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 11 లోపల రిటర్న్ వస్తామని చెప్పడం జరిగింది. అదే తదువుగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని నగరమైనటువంటి కాబూల్ అనేది తాలిబాన్ల చేత ఆక్రమించడం జరిగింది. అమెరికా యొక్క 20 సంవత్సరాల కష్టం అనేది కేవలం 20 రోజుల్లో వృధా అయినట్టుగా మనకి కథనాలు రావడం జరిగింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి తాలిబాన్లు ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ రావడం జరిగింది. సో కొన్ని నగరాల్లో అయితే వాళ్ళని ఆహ్వానించడము, లేదంటే కొన్ని చోట్ల వాళ్ళని యుద్ధం చేయడము, చాలా చోట్ల రకరకాలుగా జరిగిన సంఘటన మనకు తెలుస్తుంది. ఓవరాల్గా మనకు ఇక్కడ జరిగిన పాయింట్ ఏమిటంటే, ఏ రోజునైతే భారతదేశము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ స్వేచ్ఛావాయువులు పీల్చిన దినంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే రోజున పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాను తన స్వాతంత్రాన్ని కోల్పోయింది, హక్కులను కోల్పోయింది, స్వేచ్ఛను కోల్పోయింది. ఫైనల్గా 2021 ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొత్త అధ్యక్షుడిగా అవుతారని చెప్పి అనుకుంటున్నటువంటి అబ్దుల్ గనీ బరాదర్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఒక గని వెళ్ళిపోయాడు, ఇంకో గని వచ్చారు. సో ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని మనం గుర్తించాలా వద్దా, సో గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏమిటని చెప్పి ప్రతి దేశం కూడా వారి యొక్క విదేశీ విధానాన్ని సమీక్షించుకుంటూ ఉంది. సో తాలిబాన్స్ని గుర్తించడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి, గుర్తించకపోతే కలిగే నష్టాలు ఏమిటని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది తెలుస్తుంది. పాకిస్తాను, రష్యా, చైనా వీళ్ళు మాత్రము ఆల్రెడీ తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది. దానికి గల కారణం ఒకటి ఉంది. అక్కడ యుఎస్ యొక్క ప్రాబల్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. సో చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎప్పుడు కూడా యుఎస్కి పోటీగా ఉంటారు. సో ఎప్పుడైతే యుఎస్ వెళ్ళిపోయిందో వీళ్ళిద్దరూ కూడా దీనికి దగ్గరగా ఉంటూ కొంతవరకు ప్రభావం చూపిస్తూ వచ్చారు. న్యూ పవర్ సోర్స్గా వీళ్ళ ముగ్గురు అవతరించారని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా స్టాండ్ కానీ చూస్తే, ఇండియా ఏనాడు కూడా తాలిబాన్ల ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయలేదు.
ఎక్కడా కూడా వాళ్ళ గురించి కూర్చొని మన చర్చలు జరిపింది కూడా లేదు. అయితే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, మా భూభాగం మీద శత్రువులతో పోరాడాలని చెప్పి ఆ సాకుతో మా భూభాగం మీద ఎవరికి కూడా మేము స్థానం ఇవ్వము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరొక గ్రూప్ ఏదైతే ఉందో అది వేరే దేశం మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా దాడి చేసేందుకు మేము ఏమాత్రం కూడా అంగీకరించము అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ల ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనము ఒకసారి తాలిబాన్తో చర్చలు జరిపాం. అది ఎప్పుడంటే అందరికీ తెలిసిందే, మన యొక్క ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని హైజాక్ చేసి కాందహార్కి తీసుకెళ్ళినట్టు సందర్భంలో తాలిబాన్లతో ఒకసారి మనం చర్చలు జరిపాము. దాని తర్వాత ఎక్కడ కూడా చర్చలు జరపాల. లాస్ట్ ఇయర్ ఖతర్లోని దోహాలో తాలిబాన్లతో యుఎస్ఏ చర్చలు జరిపినప్పుడు కూడా భారతదేశం అనేది అంటనట్లుగానే ఉండింది. సో ఆ పరిస్థితుల్లో ఈ తాలిబాన్ల యొక్క ప్రభుత్వం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అనేది బేరీజు వేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే మన చదువుతున్నటువంటి ఆస్పిరెంట్స్గా అంతర్జాతీయంగా సంభాషిస్తున్న ఎక్కువ పాయింట్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, విదేశీ వాణిజ్య విధానంలో చాలా మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తాలిబాన్ల ప్రభుత్వం వచ్చాక ఏ దేశంకి ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఓరియంటేషన్ అనేది వస్తుంది. సో ఆ పరంపరలో మనము పాకిస్తాన్ గురించి ఎక్కువగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అధికార మార్పిడి అనేది ఎక్కువగా పాకిస్తాన్ మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. కారణం ఏమిటంటే 2400 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సరిహద్దు కలిగినటువంటి దేశం అది ఆఫ్ఘనిస్తాన్తో. అంతేకాకుండా మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లతో ఫ్రెండ్లీగా మూవ్ అయినటువంటి దేశం. ఎందుకంటే 2001కి ముందు అంటే 1996లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చాలా దేశాలు దాన్ని గుర్తించలేదు. కేవలము సౌదీ, ఇరాను ఇలాంటి దేశాలు మాత్రమే గుర్తించాయి. తర్వాత పాకిస్తాన్ చాలా హెల్ప్ఫుల్గా ఉండింది, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా తాలిబాన్స్తో అందరూ కూడా వాళ్ళ యొక్క సంబంధాలు తెంచుకుంటున్నప్పుడు లాస్ట్గా తెంచుకున్న దేశం కూడా పాకిస్తాన్. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం. అంతేకాకుండా పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా భారతదేశానికి చెక్ పెట్టేందుకు కూడా ఆఫ్ఘనిస్తాన్తో బాగా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో భారతదేశం యొక్క ప్రాబల్యము అంతర్జాతీయంగా పెరిగింది. ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదంటే ఇటువంటి బ్రిక్స్, సార్క్ లాంటి పెద్ద సంస్థల సమయంలో కూడా మన యొక్క పేరు అనేది పెరిగింది. ఉమ్మడిగా ముఖ్యంగా చెప్పాలంటే మన పొరుగున చాలా పేరు పెరిగింది. సో ఎలాగైనా సరే భారతదేశానికి చెక్ పెట్టాలని చెప్పేసి పాకిస్తాన్ అనుకుంటుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి జలాలాబాదు, కాందహార్లో భారత రాయబార కార్యాలయాలు ఉన్నాయి. సో వీళ్ళేమనుకుంటారంటే పొరుగునే జస్ట్ పాకిస్తాన్ ఎక్కడుంటే ఈ పక్కనే కాందహారు, ఆ పక్కనే జలాలాబాద్ ఉంటాయి. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి తిరుగుబాటు సేనలైనటువంటి బెలూచిస్తాన్ గురించి మనం వింటుంటాం కదా, ఆ బెలూచిస్తాన్ తిరుగుబాటు దారులకి ఈ జలాలాబాదు అండ్ మెయిన్లీ ఈ కాందహార్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం నుంచి సపోర్ట్ వస్తుంది. అందుకే వీళ్ళు ఎక్కువ రెచ్చిపోతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించి ఈ రెండింటిని కూడా చెక్ పెట్టాలంటే ఆఫ్ఘనిస్తాన్తో క్లోజ్గా మూవ్ అవ్వాలని చెప్పి పాకిస్తాన్ అనుకుంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించిన ట్రేడ్ జరగాలంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ మీదనే జరగాలి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మధ్యప్రాచ్య దేశాలకి ఏదైతే వాణిజ్యం జరగాలో ముందుగా ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్స్ ఉండాలి. సో పాకిస్తాన్ కూడా ఆయా దేశాలతో ఆర్థిక వారధిని నిర్మించాలని అనుకుంటుంది. ఆ ఆర్థిక వారధికి మధ్యలో ఉన్నదే ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కారణం ఏమిటంటే ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ది. ఎందుకంటే సభ్యంలో ఉన్నటువంటి రిమైనింగ్ దేశాలు కూడా ఇంతవరకు అధికారికంగా పెద్దగా ప్రకటించింది లేదు. సో అలాంటప్పుడు పక్కనే ఉన్నటువంటి బాగా సపోర్ట్ చేసేటువంటి పాకిస్తాన్ని ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాను యాక్సెప్ట్ చేస్తుంది. దీని తర్వాత మనకి సెకండ్ రష్యా గురించి మాట్లాడాలంటే 1979-89 సుమారు ఒక 10 సంవత్సరాల పాటు రష్యా సైన్యము పోరాడి గెలిచి ఓడినటువంటి యుద్ధం అది. మనం ఇందాక డిస్కస్ చేసుకునింది, వాళ్ళు పోరాడారు, గెలిచారు, తర్వాత ఓడిపోయారు. సో ఆ రకంగా ఒక 10 సంవత్సరాల పాటు ఆ యుద్ధంలో రష్యా అనేది ఇంకా మర్చిపోలేదు. కానీ రష్యా అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. దానికి గల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తాలిబాన్స్ ఆ ఏరియాలో ఉండడం వల్ల
రిమైనింగ్ అదర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దేశం నుంచి తమ యొక్క మాజీ సోవియట్ యూనియన్ దేశాల లోపలికి, ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్ అలాంటి దేశం లోపలికి ఇతర ఉగ్రవాదులు రాకుండా ఉంటారని చెప్పి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో రాయబార కార్యాలయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మూసేది లేదని చెప్పి అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి రష్యా అనేది చాలా క్లియర్ స్టాండ్తో ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ రష్యాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మారినటువంటి అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క దాడులు అనేటివి ఉజ్బెకిస్తాన్ మీదుగా వస్తాయనే భయంతో రష్యా వాళ్ళు అక్కడ కూడా సేనల్ని మోహరించి ఉన్నారు. దీని తర్వాత మనకి చైనా ఓవరాల్గా కానీ మనం మొత్తంగా కానీ తీసుకున్నట్లయితే ఎక్కువగా యూజ్ అయ్యేది చైనాకే. కారణం ఏమిటంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి గనుల మీద ఎప్పటి నుంచో వాటిని యూజ్ చేసుకోవాలని చెప్పి ప్లానింగ్ అనేది ఉంది. సో అక్కడ ఉన్నటువంటి గనుల్లో ఉన్నటువంటి ఖనిజాలలో ముఖ్యంగా ఈ చిప్స్, మైక్రో చిప్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తయారీకి ఉపయోగపడేటువంటి ఎన్నో వేల మైన్స్ అనేటివి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అమెరికా యొక్క అధికారిక లెక్కల ప్రకారమే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి గనుల విలువ $1,00,000 కోట్ల అని చెప్పి అమెరికా ఒకరోజు లెక్కలేయడం జరిగింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దానికి 3 రెట్లు మా దగ్గర గనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ పరిస్థితులు కానీ ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకమైనటువంటి బెనిఫిట్స్ కూడా చైనాకు ఉన్నాయి. ఎందుకంటే చైనాకి దగ్గరగా ఉన్నటువంటి దేశము పాకిస్తాన్. సో చైనా టు పాకిస్తాన్ ట్రేడ్ జరగాలంటే ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ అనేది ఉండాలి. అంతేకాకుండా చైనా యొక్క మానసిక పుత్రిక అయినటువంటి ఈ సిల్క్ రోడ్డు అండ్ వన్ బెల్ట్ వన్ రోడ్డు అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్తో సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరము. అయితే ఇక్కడ చైనా కూడా ఒక విషయంలో కంగారు పడుతుంది. ఇందాక ఏ విధంగా అయితే రష్యా వేరే గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తారని భయంతో ఉన్నారు, చైనా కూడా అదే భయంతో ఉంది. సో ఆగస్టు 25వ తేదీన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అండ్ మెయిన్లీ మన రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మాదక ద్రవ్యాల ఇష్యూ కావచ్చు, ఉగ్రదాడుల ఇష్యూ కావచ్చు, వీటిని ఉమ్మడిగా కలిసి ఎదుర్కొందాము అని చెప్పి వాళ్ళిద్దరూ ఫోన్లో సంభాషించుకోవడం జరిగింది. దీని తర్వాత మనకి ఇరాన్కి కూడా మంచి ప్లస్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే 2001లో వీళ్ళని అక్కడి నుంచి పంపించేశారో వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేసింది ఇరానే. సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆయుధ సామాగ్రి పరంగా కావచ్చు. కుద్స్ ఫోర్స్ అని చెప్పి అక్కడ ఉంది, సాంప్రదాయమైనటువంటి ఆయుధాలు తయారు చేసేటువంటి ఒక సంస్థ. వాళ్ళు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి షియా ముస్లింలని ఆఫ్ఘనిస్తాన్లో ఆదరించడం జరిగింది. సో ఓవరాల్గా కానీ చూస్తే పాకిస్తాన్, రష్యా, చైనా, ఇరాన్ వీటన్నిటికీ కూడా చాలా ప్లస్లు మైనస్లు మనం అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు విదేశీ వాణిజ్య ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏ దేశానికి కూడా ప్రధాన వాణిజ్య భాగస్వామి కానే కాదు. కారణం ఏమిటంటే ఏ దేశము కూడా 1% ఆఫ్ ట్రేడ్ అనేది ఆఫ్ఘనిస్తాన్తో కలిగి లేదు, ఎక్సెప్ట్ కొన్ని దేశాలు తప్పిస్తే. ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది 112 దేశాలతో ట్రేడ్ అనేది జరుపుతూ ఉంది. సో యుఎన్ఓ యొక్క కామ్ట్రేడ్ డేటా ప్రకారము 2009లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రేడ్ వాల్యూ అనేది $3.8 బిలియన్ ఉందని చెప్పి వాళ్ళు పేర్కోవడం జరిగింది. రీసెంట్గా 2019లో $9.3 బిలియన్ యొక్క వాణిజ్యం అనేది ఆఫ్ఘనిస్తాన్ చేస్తుందని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది లేదనేది ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాను భారతదేశంతో ఉన్నటువంటి సరిహద్దుల్ని పూర్తిగా మూసివేయడం వల్ల భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ వాల్యూ అనేది 85% వరకు పెరిగిందని చెప్పేసి ఇటీవల మనం కొన్ని వార్తల్లో చూడడం జరిగింది. ఒక ఇంపాక్ట్ అనేది ఏ విధంగా వచ్చిందనేది మనం చూడాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశం ప్రధానంగా దిగుమతి చేసుకుంటుండేది ఈ డ్రై ఫ్రూట్సే. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో దొరికేటువంటి మనం దిగుమతి చేసుకోవటువంటి 85% ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచే తీసుకుంటున్నాము. సో ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్స్ ప్రభుత్వం మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందనేది కానీ పరిశీలిస్తే మిగతా దేశాల మీద ఎటువంటి ప్రభావం లేకపోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పి మనకి ఈ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తుంది. కారణం ఏమిటంటే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎగుమతి చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్పిస్తే దానికి ఎగుమతి చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో ఎప్పుడైతే
ఎగుమతుల మీద డిపెండ్ అయినటువంటి కంట్రీగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను మిగతా వాళ్ళతో ఇష్యూస్ పెట్టుకుంటే దానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ ట్రేడ్ అనేది ఎవరితో జరుపుతుందంటే ఇరాను, చైనా, పాకిస్తాను. సో ఇరాన్ పరంగా కానీ చూస్తే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అన్ని పరాలుగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సో చైనా వచ్చేసి కెమికల్కి సంబంధించినటువంటి ఏవైనా కానీ కెమికల్ ఉత్పత్తులన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి. జంతువుకు సంబంధించిన జంతువులన్నీ కూడా 90% పాకిస్తాన్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. అలాగే నేపాల్ నుంచి వాళ్ళకి రకరకాల ఈ ఫార్మాకి సంబంధించినవి నేపాల్ నుంచి వస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఉత్పత్తులకి కొందరు దేశాలతోనే సంబంధం పెట్టుకొని వాళ్ళ ద్వారా ట్రేడ్ జరుపుతూ వస్తున్నారు. సో మనకి ఏంటి వీళ్ళతో ప్రాబ్లం ఇష్యూ అంటే మనకున్నటువంటి మెయిన్ కన్సర్న్ డ్రై ఫ్రూట్సే. అదీ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎగుమతుల్లో 47% ఇండియాకే వస్తున్నాయి అండ్ మెయిన్లీ 34% వారి ఎగుమతులు అనేటివి పాకిస్తాన్కి వెళ్తున్నాయి. సో ఓవరాల్గా 80% ఇండియా పాకిస్తాన్కే వాళ్ళ ఎగుమతులు అనేటివి వస్తున్నాయి. కాబట్టి రీసెంట్గా వాళ్ళ టోన్ అనేది మారిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కారణం ఏంటంటే రీసెంట్గా వాళ్ళు దోహాలో మన రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన భారత రాయబారి మిటల్ గారిని కలవడం జరిగింది. అబ్బాస్ అనేటువంటి ఈ మహమ్మద్ అబ్బాస్ అనేటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్ల అధికార రాయబారి వాళ్ళు ఆ యొక్క అభ్యర్థన మేరకు అక్కడ ఉన్నటువంటి ఖతార్లోని దోహాలో ఉన్నటువంటి మన రాయబారి కార్యాలయంలో చర్చలు జరపడం జరిగింది. ఫస్ట్ టైము మనం వాళ్ళతో చర్చలు జరిపాము ఆఫ్టర్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్. సో ఆ చర్చల్లో భాగంగా మనం ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో ఉండి చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని క్షేమంగా తీసుకురావాలి. అలాగే భారతదేశానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రీ హిస్టరీస్ గురించి వాటి గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేయాలి. మాకున్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరు అడ్రస్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మహమ్మద్ అబ్బాస్ తాలిబాన్స్ ప్రభుత్వం తరపున భారతదేశానికి ఎటువంటి నష్టం కలిగించే చర్యలు మేము తీసుకోము, అలాగే మీకు ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మా దేశ భూభాగం గుండా జరపమని చెప్పి దోహాలో జరిగిన చర్చల్లో మహమ్మద్ అబ్బాస్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనము 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్ యొక్క పునర్నిర్మాణం గురించి ఎటువంటి హెల్ప్ చేశామనేది కానీ ఒకసారి పరిశీలించి చూస్తే ఆ దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని భారతదేశమే కట్టించడం జరిగింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు అలాగే ఒక పెద్ద పవర్ ప్రాజెక్టును కూడా మనం నిర్మించడం జరిగింది. అంతేకాకుండా 2020 నవంబర్లో 150 ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్లో చేపడతామని చెప్పి కూడా భారతదేశము సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సో ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన గని అబ్దుల్ గని బరాదర్ తొందరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా రీసెంట్గా వార్తలు వచ్చాయి. సో ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము మారాము, అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంది, ఈవెన్ దో మా యొక్క మంత్రి మండలిలో మహిళలకు కూడా స్థానం కల్పిస్తామని చెప్పి అబ్దుల్ గని చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతా కూడా కరెక్ట్గా జరగాలని చెప్పేసి కోరుకున్నాము. సో ఓవరాల్గా మనం ఈరోజు కవర్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యంగా తాలిబాన్స్ ఎవరు, ఎలా ఉద్భవించారు, నూతన తాలిబాన్స్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా, విదేశీ వాణిజ్య ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ దేశానికి నష్టము ఏ దేశానికి లాభము, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాము. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడిగేదానికి అవకాశం ఉంది అనేది కానీ మనం ఒకసారి కానీ దీన్ని కానీ రివ్యూ అని చూసి చెప్తే ఓవరాల్గా ఇక్కడ మనకి ముజాహిద్దీన్కి సంబంధించి అమెరికా నడిపినటువంటి చర్చలు, ఆ టైంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు, తర్వాత వాళ్ళని అమెరికాలో ఏ విధంగా పిలుస్తారు, జంగే ఆజాదీ కా సిపాయి, ఇలాంటి పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వార్ ఫేస్ మారడానికి ముఖ్య కారణమైనటువంటి రొనాల్డ్ రీగన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా తాలిబాన్ అని అంటే విద్యార్థి అని అర్థం, విద్యార్థిని తాలిబాన్ అని చెప్పి పిలుస్తుంటారు. దాని తర్వాత వాళ్ళ ముజాహిద్దీన్ అని చెప్పి ఒక ట్రూప్ లాగా పిలుచుకోవడం జరిగింది. సో అధికారికంగా ముజాహిద్దీన్ అని చెప్పి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. సో ముజాహిద్దీన్లో ఉన్నటువంటి వాళ్ళే తాలిబాన్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎక్కువగా వార్ఫేస్ సంబంధించి సోవియట్ యూనియన్స్. ఓవరాల్గా మీ అందరికీ కూడా క్లారిఫికేషను 1978లో ఏర్పాటైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద జరిగినటువంటి తిరుగుబాటే ఈ ముజాహిద్దీన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మేబీ అన్నీ కూడా ఆబ్జెక్ట్ రూపంలో అడగవచ్చు, అడగకపోవచ్చు. ఒకవేళ కాన్సెప్చువల్గా కానీ అడిగితే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. 1978 ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి
కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి ఇస్లాం మిలిషియా షూపులే ఈ ముజాహిదీలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత 1996లో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైందని, 2001లో రద్దయిందని, దానికి గల కారణం 9/11 9/11 ఈ న్యూయార్క్ ట్విన్ సిటీస్ మీద దాడి అని చెప్పి ఈ పాయింట్ ఇంపార్టెంటు. దీని తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసింది ఈ మంత్ లైక్ 2021 ఆగస్టు 15వ తేదీన వాళ్ళు కంప్లీట్గా దాన్ని ఆక్యుపేషన్ చేశారు. దీని తర్వాత ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైంది డ్రై ఫ్రూట్స్ది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతుల్లో ప్రధానంగా ఉండేది డ్రై ఫ్రూట్స్. అది ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి అవుతున్నాయన్నప్పుడు భారతదేశం అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత రీసెంట్గా వీళ్ళు ఎక్కడ సమావేశమయ్యారు భారతదేశంతో చర్చలు అన్నప్పుడు దోహా, ఖతార్ రాజధాని అది. సో అక్కడ సమావేశమయ్యారని చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో ఓవరాల్గా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క మొత్తం ఎగుమతుల్లో భారతదేశ వాటా 47%. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటు. సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ మార్క్ చేసినట్టు కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్టివ్ అనేది కూడా వస్తుంది. సో ఇది ఈరోజు టాపిక్ అనేది. సో 10 పాయింట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.